ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానికులు దైవజనులు చిన్నేశపన్న గారికి, సంఘ కాపరికి, అలాగే సంఘ పెద్దలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని మాటలు, లోకములో దేవుని కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అంశం మీద లోతైనటువంటి మాటలు అర్థవంతంగా మీ ముందు ఉంచడానికి ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభువైన క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రేమగల తండ్రి, కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాము. నాయన మంచి అంశము ద్వారా లోకములో దేవుని కుటుంబం ఎలాగ బ్రతుకుతుంది, ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలో ఇష్టకరమైన కుటుంబముగా బ్రతకటానికి కావలసినటువంటి నీ అమూల్యమైన మాటలను నీ కుమారులకు, నీ కుమార్తెలకు చేరవేర్చమని, విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పతిలపరుచుకొని నెమురు వేసుకొని ధ్యానించే కుటుంబాలుగా వారిని మలుస్తురమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిలో ప్రతిదాన్ని కలుగజేశాడు. ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగజేసినటువంటి ఆ దేవుడు ఒక కుటుంబాన్ని కూడా ఇచ్చాడు మనకు. అలాగే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్వశ్చన్స్, అంటే ప్రశ్నలు, మన హృదయములో కలవరపడేక మాటలు, ఆ మాటల్లో ఉన్నటువంటి కొన్ని మీ ముందు ఉంచుతాను. తప్పుగా మీరు తీసుకోకండి, మంచి మాటలను మీ ముందు ఉంచుతున్నాను. పెళ్ళైన తరువాత ఇబ్బందులను బట్టో, ఆర్థిక పరిస్థితులను బట్టో మనలో ఉన్నటువంటి వేదన, భరించలేనటువంటి బాధలు, వాటిలో నుంచి పుట్టినేటివే కొన్ని మాటలు, మనుషుల్లో మెదులుతున్నటువంటి మాటలు. వాటిలో ఒకటి, జీవితంలో ఎందుకు పెళ్లి చేసుకున్నాడరా అని మనకెప్పుడైనా అనిపించిందా? రెండవది, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఒంటరి జీవితమే మంచిది అని ఎప్పుడన్నా మనకు అనిపించిందా? ఇవి సామాన్యమైన మాటలు కాదు ప్రియమైన వారలారా, లోతైనటువంటి మాటలు, ఎంతో మంది హృదయములో మెదలాడుతున్నటువంటి మాటలు. తెగించి ఒక మాట నేను అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. విడాకులు తీసుకుంటే ప్రశాంతంగా ఉండగలమని మనకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ మాటలు చెప్పడానికే నాకైతే వేదన, బాధ. మరి వాటిని అనుభవిస్తున్న వారి పరిస్థితి ఎలాగుందో ఆలోచన చేద్దాం. చివరిగా, ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చేది మేలురా అని మనకెప్పుడన్నా అనిపించిందా? ఇవి చిన్న మాటలు కాదండి, చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నాను మీ ముందు. మరి ఈ మాటలను బట్టి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు లేఖనాల ద్వారా. దాన్ని శ్రద్ధగా విని
దేవుని మాటలను, వీటికి మన దగ్గర ఆన్సర్ లేకపోతే, వీటి గురించి మనకు తెలియకపోతే కష్టం. వాటి గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. ఇలాంటి మనసులో ఇలాంటి క్వశ్చన్స్ మనలో ఉన్నాయి అంటే వాటికి జవాబు మనం ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఒకసారి మనము బైబిల్ను పరిశోధిస్తే ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఆ ఆ ఆ ఆ ఆ ఆ అది సమస్తాన్ని 1వ దినాన, 2వ దినాన, 3వ దినాన, 4వ దినాన ఇలాగా 6 దినాలు ఆయన చేశాడు. చివరిగా ఎక్కడ ఆగిపోయాడా దేవుడు? చూడండి ఒకసారి అదే 26వ వచనం కూడా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని అది ఏలుగు దాకా అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అది ఏమంటండి? దేవుని స్వరూపమందు ఆయనను సృజించెను, నరుని సృజించెను. మరి ఆకాశాన్ని సృష్టించారు, భూమిని సృష్టించాడు, పగలు రాత్రి ఇలాగ అన్ని సృష్టించుకుంటూ 6 దినాలన్నీ ఏమన్నాడు? మంచిది 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 అని పలికినటువంటి దేవుడే 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. అదే ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరంతరంగా తినవచ్చును, అయితే మంచి చెట్లను తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చెదవుగా చచ్చెదవు. ఏమంటండి? సేద్దపరచు దానికి కాయుచు. ఆదాము గారు ఏమన్నా ఖాళీగా కనిపిస్తున్నారా మనకు? దేవుడు సృష్టిలో ఒక స్త్రీని పుట్టించక తలికే తాను ముందే పనిలోకి దిగాడు. ఇంకా చూడండి 18వ వచనములో మాట్లాడుతూ, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఏమంటండి? సమస్తాన్ని సృష్టిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, పగలు రాత్రి ఇలాగ జలరాశులను అన్నిటినీ కలగజేసినటువంటి ఆ ప్రభువు మానవుని దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడన్నమాట? నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదంట. ఏమంట? వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదని అనుకొనెను. ఎవరు మాట్లాడుతున్నాడు ఆ మాట? దేవుడైన యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట. అన్ని మంచిదే, 6 దినాలు అన్ని మంచిదే, మంచిది మంచిది అని చేశాడు. నరుని దగ్గరికి వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండటము
మంచిది కాదు. సాటి సహాయకురాల్ని ఇవ్వాలనుకున్నాడు ఆ ప్రభువు, ఒక కుటుంబాన్ని ఇవ్వాలనుకున్నాడు. ప్రియమైన వారలారా, వివాహము లేకపోతే ఈ ప్రకృతికే అందం లేదు తెలుసా. చివరికి అన్ని కలగజేసినటువంటి ఆ దేవుడే ఈ ప్రకృతిని అన్ని కలగజేసి చివరికి ఎక్కడ ముగించేశాడు? నరుణ్ణి స్త్రీని కలగజేసిన తరువాత ముగించేశాడు. ఆ తర్వాత ఇంకేమన్నా సృష్టించాడా? లేదు. దేవునికి ఒక కుటుంబము కావాలి. ఆయనకు నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కదా, ఆయనే గ్రహించాడు. అందుకే ఆయన ఏం చేశాడు? చివరిగా మనము చూస్తే ఈ సృష్టినంతా కలగజేసి చివరిగా ఒక పెళ్ళి అన్న బంధముతో ముగించేశాడు ఈ సృష్టిని. కాదంటారా? నిజమే కదా. మరి వివాహం అన్నది ఎంత ఘనమైనది. ఇంకా చూడండి, దేవుని స్వరూపంలో స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఎవరంట వాళ్ళు? దేవుని స్వరూపము స్త్రీని గాను పురుషుని గాను చేశాడు ఆ ప్రభువు. మరి కొంతమంది అంటుంటారు, ఛా నాకు ఆడపుల్ల పుట్టేసిందే. కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు కుటుంబములో అలాగ మనము మాట్లాడుతున్నామంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నువ్వు సృష్టిని కలగజేసినటువంటి ఆ దేవునికే నువ్వు వ్యతిరేకంగా ఎదురెళ్తున్నావు. నువ్వు ఆడపిల్లగా పుట్టాలన్నా మగవాడిగా పుట్టాలన్నా అది నీ చేతుల్లో పనా? దేవుని పని, దేవుని ఆలోచన అది. ఇలాగ మన మాటలు మనకు ఇలాంటి అమూల్యమైన మాటలు మనకు తెలియాలంటే దేవుని వాక్యం మనకు ఎంతో అవసరం. కుటుంబము కట్టబడాలంటే చెల్లా చెదురు అయిపోకుండా ఉండాలంటే దేవుని మాటలు కావాలి. కుటుంబానికి ఎంత విలువనిచ్చాడో తెలుసా? మనుషులకైనా చూడండి, వాళ్ళ కోరికలను బట్టి కూడా ఎక్కడ తప్పిపోతారని మనకేం చేశాడు ఆయన? ఒక భార్యనిచ్చాడు, ఒక భర్తనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తప్పిపోకుండా ఉండటానికి. మరి అలాంటి దేవుడు కుటుంబంలో ఎవరన్నా తప్పిపోతే భార్య భర్తలను అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా. ఎందుకు నువ్వు నా మాటలు వినుకోకుండా పిల్లలను ఇలాగ పెంచావు? దేవుని వైపు నడిపించుకోకుండా ఎందుకు ఇలా చేశారని అడిగేవాడిగా ఉంటాడమ్మా దేవుడు. చూడండి ఎంత చక్కగా పుట్టిన తరువాత, కలుగజేసిన తరువాత దేవుడు అవ్వగారిని ఎలాగ పొగుడుతూ ఒక పాట రూపంలో పాడుతూ తన భార్యను ఎంత ప్రేమిస్తున్నాడో. భర్త ఎవరు? ఆదాము గారు. చూడండి, అదే 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఏమంటండి? ఏమంట? అప్పుడు ఆదాము ఏమన్నాడంట? అబ్బా, పొగుడుతున్నాడు. మనోనికి మాటలు రావడం లేక స్త్రీని చూసేసరికి ఏమంటున్నాడు? నా ఎముకలో ఒక ఎముక, మాంసములో మాంసము. నారి అనబడు. నారి అంటే స్త్రీ. ఎవరు? ఇక్కడ అన్ని కలుగజేసినాడు. జంతువులను, సింహాన్ని, నక్కను, ప్రతి పక్షిని అన్ని కలుగజేసినాడు. ఒక్కొక్కటిగా ఆదాము ముందర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి, జతలు జతలుగా. ఎవరని? నాకు సాటైనటువంటి ఒకరు కూడా దొరకడం లేదే అని ఆదాము గారు చూస్తున్నారు. పులి వచ్చింది, పులితో పాటు ఏమొచ్చింది? జతగా ఆడదొచ్చింది. ఆదాము గారు చూస్తున్నారు, అర్థం కావడంలా.
అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒంటరిగా ఉండడం మంచిది కాదు నాయన, నువ్వు ఉండవు నీకని చెప్పి గాఢ నిద్రను కలగజేసి తనలో నుండి ప్రక్కటి ఎముకను తీసి ఒక స్త్రీని గాను చేసినటువంటి మన ప్రభువు, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, వివాహానికి కూడా ఎంత విలువనిస్తున్నాడో. చివరికి ప్రకృతి ముగిసిపోయేసరికి చివరిగా ఒక పెళ్లితో బంధాన్ని ముడిపడిచి ఆ తరువాత సృష్టిని ఆపేశాడు ఆ ప్రభు. అంత విలువైనటువంటి కుటుంబం మన కుటుంబాలంటే ఆశామాష కాదు, దేవుని వైపు నడవాల్సినటువంటి కుటుంబం అంది. మరి అలాంటి కుటుంబానికి మనం ఇస్తున్నామా? పెళ్లి విలువ అనేకమైనటువంటి వారికి పెళ్లి విలువ తెలిసినటువంటి యవ్వనులనే వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ, వీనికి తల్లిదండ్రుల మాటలు విననటువంటి యవనస్తులు ఉన్నారు. తల్లిదండ్రులుగా వారేం ఆలోచన చేస్తారు తెలుసా? వీడు మా మాట వినడం లేదు, వీనికి పెళ్లి చేస్తేనన్నా బాగుపడతారేమో అన్న ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు కదా. నేనేమంటానంటే, తల్లిదండ్రులైనటువంటి మాట, మీ మాటే వినకడం లేదంటే భార్య మాట వింటాడా? ఆ పాపను బ్రతకనిస్తాడా? ఆలోచన చేయండి. నేను చెప్తున్నటువంటి మాట లోతైనటువంటి మాటలేవి. పెళ్లి విలువ తెలియాలా? వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దేనిని బట్టి ఘనమైనది? దేవుని వైపు నడిపించబడుతూ కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో ఉంచబడితే అది ఘనమైనది. దేవుని వైపు లేకోకుండా ఇష్టానుసారంగా కుటుంబము చెల్లా చెదురుగా అయిపోయింది అనుకోండి, అది ఇష్టమైందా? ఘనమైందా? దేవుని అవమానపరిచిన కుటుంబముగా మనం ఉంటామండి. కనుక ఆదాము గారు చూడండి, తన భార్యను చూస్తానే ఎంత ఆనందపోయాడో, ఉప్పొంగిపోయాడో. నేను ఒక మాట చెప్పనా? పొగడదగ్గ మనుషులు, విలువైన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక భార్యనే, ఎదురుగా ఉన్నటువంటి ఒక భార్యనే. ఆమెను చూస్తానే మొదటలో ఉన్నప్పుడేమో ప్రేమగా, ఏం కావాలా నీకు, ఏం తెచ్చిమంటావు, ఏం చేయమంటావు అని ఆతృతగా అడిగే వాళ్ళు ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు అయిపోయినాక, ఒక 10 సంవత్సరాలు అయిపోయినాక ఏమన్నా తీసుకురంటే, ఇప్పుడే నీకు అవన్నీ గుర్తొచ్చినాయి, ముందంటే ఏం చేస్తాను అని నిలదీసి మాట్లాడేవాళ్ళేరా. ప్రేమ తగ్గిపోకూడదు. భార్య భర్తల మధ్య ప్రేమ తగ్గిపోయిందా, సాతానగాడికి మనము అవకాశం ఇచ్చినటువంటి వారమే అవుతాం. ఒకరినొకరును హత్తుకొని జీవించమంటున్నాడు ఆయన. మనము పొగడతగ్గ విలువైనటువంటి వారు మన జీవితంలో ఎవరైనా ఉన్నారంటే మన భార్య, భర్త, వీళ్ళ తర్వాతనే ఎవరైనా. మరి అలాంటి ప్రేమను మనం ఇస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. విలువైనటువంటి మాటలు, అలాంటి ప్రేమను, అలాంటి స్వార్థము లేని ప్రేమను మనం ఇవ్వగలిగితే ఆ ప్రభు ఎంత సంతోషిస్తాడో తెలుసా అండి? ఒకరినొకరు ప్రేమగా ఉన్నారంటే ఆ ప్రభువు చూసి మురిసిపోయేవాడిగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయననే కదా మనలో జతపరిచాడు. ఒకరి జీవితాలలో ఒకరు మనం ఉంటున్నామంటే ఎవరు దానికి కారకులు? ప్రభువే. మరి అలాంటి ప్రేమను మనం పంచుతున్నామా? ఆలోచన చేద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఏమంటండి? ప్రియులారా, స్త్రీలారా, ఓకే, ఆ స్త్రీలారా ప్రభువునకు వలె
మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎవరికి శిరస్సై ఉన్నాడు? భార్యకు. ఎందును బట్టి? దేవుని కృపను బట్టి. ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, లోబడి జీవించండి. ఎందుకు లోబడాలో తెలుసా? ఒకరినొకరు తగ్గించబడి జీవిస్తే ఆ ప్రభువును గణపరిచినట్లే. మీరు ఆ ప్రభువును గణపరిచినట్లే. ఆ ప్రభువును గణపరుస్తూ ఉన్నతంగా నిలవబెట్టే వారముగానే ఉంటాం మనం. మరి మన భర్తలకు మనం విధేయులై ఉన్నామా? ఒకరినొకరు ఎప్పుడన్నా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా మన జీవితంలో? భర్తకి ఇవ్వవలసినటువంటి విలువను, భార్యకి ఇవ్వవలసినటువంటి విలువను భర్త ఇస్తున్నాడా? భార్య ఇస్తుందా? ఇవ్వాలి. అప్పుడే ఆ కుటుంబము నిమ్మలంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, ఆశీర్వదించబడతాయి మీ కుటుంబాలు. ఒకరినొకరు తగ్గించబడి జీవిస్తే, మూడో వ్యక్తికి మనము ప్రమేయం ఇవ్వకోకుండా మనమే, ఇలాంటి మాటలను మనకు ఎలా తెలుస్తాయి? ఈ బైబిల్ గ్రంథంలోనే. అందుకే ఈ బైబిల్ చదవమని చెప్పేది. ఇంకా చూడండి, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. తమ పురుషులకు లోబడవలెను. మరి అలాంటి గుణాన్ని కలిగి ఉన్నాము మనము, స్త్రీలైనటువంటి వారు, పురుషులైనటువంటి వారు. బైబిల్లో ఒక స్త్రీకి ఉన్నటువంటి విలువ అంటుంటారు అనేక మంది స్త్రీలు, నువ్వేమిలే మొగోడివి అని చాలామంది అంటుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? స్త్రీ ఎలాగ సమానత్వం హక్కు ఉందో అదే హక్కు పురుషునికి ఉంది, స్త్రీకి ఉంది. బైబిల్లో ఎవరిని తగ్గించలే ఆ ప్రభువు, మనమే తగ్గించుకుంటున్నాం. మనమే ఇతరులకు మన కుటుంబం గురించి బేట చెప్పుకొని అవమానకరంగా మనమే మారిపోతున్నాం. ఏదైనా ఒక కుటుంబ సమస్య ఏదైనా వస్తే కూర్చొని చర్చించుకునే వారు తక్కువైపోయారు. తీసుకువెళ్ళి రోడ్డు మీద పెట్టేస్తున్నాం మన జీవితాన్ని అంతా. వాళ్ళు ఏమైనా మనకు చేస్తారా, సహాయం చేస్తారా, ఏమైనా చేస్తారంటే అలాగే ఏముండదు. మన కుటుంబం విలువ మనమెందుకు తగ్గించుకోవడం? అందుకే ఉన్నతంగా నిలవబెట్టడానికే అమూల్యమైన మాటలు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇంకా 27వ వచనం చూడండి. అట్టువలే సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదస్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇంకా అట్టువలే ఏమంటండి? అట్టువలే పురుషులు కూడా, స్త్రీల గురించే కాదు, పురుషుల గురించి కూడా చూడ ఎంత మాటలు మాట్లాడుతున్నాడో. ఎవరిని ప్రేమించబద్దులై ఉన్నారండి? భార్యను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు ఎవరిని ప్రేమించుకొని వచ్చున్నాడంట? తన్ను తాను.
ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం వింటుంటే చూడండి, సమానత్వాన్ని, స్త్రీని కూడా భార్యకు లోబడి ఉండమంటున్నాడు, భార్య కూడా స్త్రీకి లోబడి ఉండమంటున్నాడు. మరి ఇలాంటి సమానత్వమైనటువంటి ప్రేమ ఒక్క మన ప్రభువులోనే మనము చూడగలం. ప్రియమైన వారలారా, మరి ఎలాగ కట్టుబడతా మనము దేవుని కొరకు ఎలాగ మనము నిలిపేవారముగా ఉండాలి. అందుకే దేవుని మాటలంటే పెడచెవిన పెట్టకూడదు. మన కుటుంబాలు ఎందుకు కొన్ని ఒక్కొక్కసారిగా చెల్లాచెదురు అయిపోతాయంటే సాతాను గాడికి మనము చోటు ఇవ్వడం వల్లనే. మీరు ప్రేమించదగ్గ విలువైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నీ భార్య, నీ భర్త. ఇది బైబిల్ ఒక కుటుంబముగా, నోహావు గారి కుటుంబము ఏ విధంగా అయితే కట్టుబడిందో, ఊరంతా వెలివేసిన నమ్మలా, 40 దినాలు వర్షము రేయింపగులు పడుతుందన్న, కేవలము నోహావు గారి కుటుంబం ఒక్కటి రక్షింపబడింది. మరి ఈ మాటలు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఆ ప్రభు. భార్య భర్తలు ఎలాగుండాలో, ఆ కుటుంబంగా కట్టబడి ఎలాగుండాలో చూడండి. ఇంకా అమూలమైన మాటలు. కుటుంబాన్ని నాశనం చేసే విషయాలు ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోవడం కుటుంబంలో ముఖ్యమైనది. ఇది ఉదయకాలమున లేచి ప్రార్థన చేసే కుటుంబముగా ఉండాలి. మన కుటుంబం రక్షింపబడాలంటే ఆ ప్రార్థన లేకపోతే వ్యర్థం. కుటుంబము నశించిపోవడానికి ఇదొక కారణం, గుర్తుపెట్టుకోనండి. ఇంకా దేవుని వాక్యాన్ని, విన్న వాక్యాన్ని నిర్లక్ష్యము చేయటం వల్ల కూడా కుటుంబం నాశనం అవుతుంది. పిల్లలు ఒక సైడు, తల్లులు ఒక సైడు వెళ్ళిపోతారు. మామగారి, అత్తగారి ద్వారా చెల్లా చెదురైపోతాయి కుటుంబాలు. దేనిని బట్టి తెలుసా? దేవుని వాక్యాన్ని వినకపోతే ఇవి జరుగుతాయి. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకో. ఒక కోడలిగా అత్తమామతో ఎలాగుండాలో నువ్వు నేర్చుకుంటావు. ఒక భార్య ఒక భర్తతో ఎలాగుండాలో నేర్చుకుంటావు. ఒక భర్త ఒక భార్యతో ఎలాగుండాలో నేర్చుకుంటావు. మరి ఇవన్నీ నేర్చుకోవడం అంటే అంత ఆశమాశ కాదు. సాతానుగాడు ఒప్పుకోడు నువ్వు బాగుపడితే. 24 గంటలు మన ఇంటిలో మనకు ఎలాగుండాలా? గొడవలు ఉండాలా వాడికి. లేచినప్పటి నుంచి భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు. పిల్లలను కూడా ఉన్నతంగా నువ్వు నిలవబెట్టాలంటే వారిని ఎలాగ పెంచాలో కూడా మనకు తెలియాలి. జకర్యా గారు యోహాను గారిని పెంచారు. ఏ విధంగా? జోల పాట పాడాడు, ఆది కాండం మొదలుకొని మలాకి వరకు. ఎలాగ జీవించాడో, నువ్వు ప్రవక్తవని నూరు పోశాడు జోలపాటలో. ఎన్నెల సంవత్సరాలు? 3 నెలల బాబుకు, యోహాను గారికి. మరి నువ్వు నేను మన పిల్లలు ఎలాగ పెంచుతున్నాం? దేవుని సన్నిధానంలో కూర్చోబెడుతున్నామా? మనం ఎలాగ పెంచుతున్నామంటే తల్లిదండ్రులైన మనల్ని ఎదిరించి మనల్ని చేయి చేసుకొని కొట్లాడేంతగా, నీకేమి తెలుసు నాకు తెలుసు అన్నంతగా పెంచాం మన పిల్లలను మనం. మరి వారిని మనం సరి చేసుకోవాలంటే ఒక సామెత మన వారు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏమంది? మానయి వంగదు కదా అని. చిన్నతనము నుంచే మనము దేవుని సన్నిధానంలోనికి నడిపిస్తే మన పిల్లలు మన మాట వినరంటారా? వింటారు ఖచ్చితంగా. మన కుటుంబంలో ఇవన్నీ చాలా ముఖ్యం. ప్రార్థన జీవితం అవసరం, ముఖ్యంగా స్త్రీలకు. భర్త పనికి బయటికి వెళ్ళినప్పుడు క్షేమకరంగా ఇంటికి రావడానికి మన ప్రార్థన అవసరం. భార్య విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా భర్తకు? భార్య లేనప్పుడు. భర్త విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా భార్యకు? భర్త లేనప్పుడు.
అవన్నీ కోల్పోక తలకే మనం కన్నులు తెరుచుకుందాం. మన భర్తను ఉన్నతంగా ప్రేమిద్దాం, భార్యను ఉన్నతంగా ప్రేమిద్దాం, మన పిల్లలను ఎలాగ దేవుని వైపు నడిపేయాలో అలా నడిపిద్దాం. చూడండి, పిల్లల గురించి కూడా ఎంత ఆ కుటుంబం ఎలాగ ఉండాలని ఆయాసపడుతున్నాడో తెలుసా? యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ 24వ అధ్యాయం, యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఎవరంట అండి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మరి అలాంటి మాటను మనం చెప్పగలమా? నేనును నా కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉందా? మన పిల్లలము మనమందరము భోజనానికి ముందు కూర్చొని ప్రార్థన చేసుకునే జీవితం అలాంటి బ్రతుకు ఉందా? ఆలోచన చేద్దాం. మన పిల్లలు మన మాట వినుకోకుండా పోవడానికి గల కారణం వారిని దేవుని వైపు నడిపించకపోవడమే. అదే మనం చేస్తున్నటువంటి తప్పు. చిన్నప్పటి నుంచే వారిని దేవుని సన్నిధానానికి నడిపించింటే, దేవుని వైపు నడిపిస్తుంటే మన పిల్లలు మన మాట వినేవాళ్ళు కదా. ఈ బైబిల్లో దేవుని సన్నిధానంలో విలువైన మాటలే మాట్లాడతారు. పెద్దలంటే ఇప్పుడున్నటువంటి పిల్లలకు గౌరవం ఉందా? పెద్దలను ప్రేమించే తత్వం ఉందా ఇలాంటి ఇప్పుడున్నటువంటి పిల్లలకు? చూడండి, ఇంకా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఏమంటండి? మరియు మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను, కుటుంబం అంతా ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. ఎవరు ఆయన పేరట చేయాలి? కింద చూడండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువునకు యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. బలముంది కదా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, తాగొచ్చి నా భార్య నేను ఎట్లా అంటే ఎట్లా కొడతానంటే కన్నా రేపు ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. నీకు సాటి సహాయకురాలని నేను నీకు ఇస్తే నువ్వు ఏంది ఇలా చేశావు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడమ్మా. ఇక్కడ వాళ్ళు ఎవరు సమాధానం చెప్పకపోయినా పరలోకపు తండ్రికి ఖచ్చితంగా వీళ్ళంతా సమాధానం చెప్పి తీరాల్సిందే. విలువైనటువంటి మాటలు మన పిల్లలకు మనం నేర్పించుకోవాలా. కింద చూడండి, పిల్లల గురించి మాట్లాడుతున్నా. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. మరి మన పిల్లలు మన మాట వింటున్నారా? నిర్దార్శనంగా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. నవమాసాలు కనిపెంచినటువంటి తల్లిని తండ్రిని పెంచలేక ఎవరి మాటలు, సాతానుగాడి క్రియలు చూడండి. నడి రోడ్డు మీద అలా బైక్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక నరరూప రాక్షసుడు తెలుసా? మరి ఇలాంటి మాటలని ఎలాగ అర్థమవుతాయి మన పిల్లలకు? మా అమ్మ లేకపోతే నేను లేను, నా తండ్రి లేకపోతే నేను లేనన్నటువంటి
ఆలోచన లేదు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు. ఇష్టానుసారంగా తిరుగుపో, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుపో అన్నవారికే విలువ ఉంది. ప్రేమగా నాయనా ఇలాగ బ్రతుకురా, ఇదో పెద్దలు మాకు ఇలా నేర్పించారు, ఇదో ఇలా జీవించురా అని చెప్తే వినేవాళ్ళు ఉన్నారా? యవనస్తులు ఎందుకు ఆయనకు కావాలో తెలుసా? వారి నుంచి అనేక మంది రక్షింపబడేవారు కావాలి కనుక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం సొలొమోను గారు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఇవన్నీ విలువైన మాటలు ప్రియమైన వారలారా, విని వ్యర్థంగా వదిలేయకండి, మీ హృదయంలో పతిలపరుచుకొనండి. మన కుటుంబం ఖచ్చితంగా కట్టబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎవరైతే వేళ్ళెత్తి చూపించారో ఆ కుటుంబాన్ని చేయడు, ఎవరైతే అనరాని మాటలు అన్నారో ఆ కుటుంబాన్ని, వాళ్ళ నోర్లన్నీ మూయబడతాయి. దేవుని వైపు మనం నిలిస్తే చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసినటువంటి త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు యా నుండి తొలగిపోడు, దాని నుంచి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించే బాధ్యత మనదే. తల్లిదండ్రులుగా బాధ్యత మనం తీసుకోవాలి. వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ త్రోవ తప్పిపోతున్నారేమో, ఎలుగెత్తి వారి గురించి మొరపెట్టే వారముగా ఉన్నామా? వారిని ఎలాగ పెంచాలో తెలుసా? ప్రభువు శిక్షణలో అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో. ఎఫెసీయులకు 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ఆ ప్రభువు యొక్క శిక్షణలను బోధనలను వారిని పెంచు. నువ్వు అలాగ పెంచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ కుమారుని పెంచేసి నా మాట వినడం లేదంటే ఎలాగ వింటాడు వాడు? ఎలాగ వింటుందాయమా? ఇది కదా మన ప్రభువు మన నుంచి వారిని ఉన్నతంగా పెంచాలని మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. పురుషుడు ఒంటరిగా ఉండకూడదని భార్యనిచ్చాడు, భార్య ఒంటరిగా ఉండొద్దని పురుషునిచ్చాడు. వీళ్ళనిద్దరిని చూసుకోవడానికి ఎవరినిచ్చాడు? పిల్లలనిచ్చాడు. ఆ ప్రభువుకి ఎంత జాగ్రత్త చూడండి, మన పట్ల ఎంత ప్రేమ చూడండి. మరి మనం ఎందుకు వాటిని గ్రహించలేకపోతున్నాం? చూడండి, ఇంకా లోతుగా యవ్వనస్తుల గురించి కూడా మాట్లాడుతూ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఏం రాకముందే? దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. చాలండి. ఏమంట? దుర్దినాలంటే ఏంటి? దుర్దినాలంటే ఏంటి? చెడ్డ దినాలు కాదు. దుర్దినాలంటే చెడ్డ దినాలు కాదు. ఇందాకనే మనం చదువుకున్నాం కదా, ప్రతీది ఆయన అన్ని మంచి మంచి అన్నప్పుడు ఇంకా దుర్దినం ఎక్కడి నుంచి ఉంది మనకు? దుర్దినం కాదు. దుర్దినం అంటే ఏంటో తెలుసా? యవ్వన ప్రాయము అయిపోయి ముసలితనం వస్తుంది చూడు, దేవుని గురించి ప్రకటించాలన్నా ప్రకటించలేవు చూడు, నీ చేతులు నీ కాళ్ళు నీకు సహకరించవు చూడు, దేవుని మాటలు చెప్తామన్నా నీ నోరు పని చేయదు, వణుకుతా మాట్లాడుతూ నీ గ్లాసును నువ్వే పట్టుకొని తాగనటువంటి రోజు వస్తుంది తెలుసా? అది దుర్దినం అంటే. ఆ సంవత్సరములు రాకముందే చూడండి, పైన ఉంటుంది ఆ మాట, 9వ వచనం పైన, 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును, జ్ఞాపకముంచుకో.
యవనుడా, నీ యవ్వనములో ఏం చేశావు? నీ తల్లిని బాధ పెట్టావా? నీ తండ్రిని బాధ పెట్టావా? దేవుని పనిలో ఉండవలసినటువంటి వాడవు నువ్వు. దేవునికి అవిధేయతగా బ్రతుకుతూ, తల్లిదండ్రులకు అయిష్టంగా బ్రతుకుతూ, లోకానుసారంగా బ్రతుకుతూ, చెడు సహవాసాలు పట్టి, మందుకు బానిసైపోయి అలాంటి జీవితాన్ని నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు లెక్క అడిగే రోజు వస్తుంది, జాగ్రత్త. అందుకే మన పిల్లలు మన దేవుని సన్నిధానంలో కూర్చోవాలండి, దేవుని వైపు నడిపించాలి. ఇక నుంచి నా పని చేద్దాం, దేవుని మాటలను వాళ్ళకు నేర్పిద్దాం. ప్రతి కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా అవసరం. సాతానుగాడు పారిపోవడానికి అదొక అగ్ని వలయం లాంటిదని చెప్పగలను నేను. మనకు తెలియకోకుండానే జరిగిపోతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి, అప్పుల బాధలు, కుటుంబం అంతా మనశ్శాంతి లేని జీవితం. ఇవన్నీ ఎలాగ జీవిస్తున్నాం మనం? దేవుని వైపు మన అడుగులు లేకనే, ఆయన మాటలు మనము ఈ చెవులు వదిలేయటం వల్లనే గ్రహించలేకపోతున్నాం. స్త్రీ బలహీనమైనదన్నది ఎలాగో తెలుసా? నిజాన్ని నమ్మగలదు, అబద్ధాన్ని కూడా నమ్మగలదు. స్త్రీ నిజమేదో అబద్ధమేదో గ్రహించగలిగే స్త్రీ ఎలాగుంటుందో తెలుసా? ఋతువలే. అందుకే చూడండి, సంఘములో స్త్రీలు ఏ సంఘంలోనే వెళ్ళండి, పురుషులే తక్కువ ఉంటారు, స్త్రీలే ఎక్కువ ఉంటారు ఎక్కడికి పోయినా. మీరందరు ఇది గమనించినారో లేదో? అంత తొందరగా వీళ్ళు కూడా కట్టబడాలంటే మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి మన కుటుంబాన్ని నడిపించుకుందాం. నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా మీకు, విలువైన బంధాలను మనం కాపాడుకుందాం. మన భర్తను మనం కాపాడుకుందాం, మన భార్యను మనం కాపాడుకుందాం, మన పిల్లలను మనం కాపాడుకుందాం. దేవుని వైపు నడిపిద్దాం. అనుదినము కుటుంబ ప్రార్థన, మన ఇంటిలో దేవుని సన్నిధిని, కాపుదల. యోబు ఇంటి చుట్టూ ఏ విధంగా అయితే కంచెను ఉంచాడో అలాగ మన ఇంటి చుట్టూ కంచెను ఉంచుతాడు ఆయన. ఆ కంచె నుంచి మనం తొలగిపోకూడదు. నిందించేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, ఓయబ్బా అనేవాళ్ళు ఉంటారు. అవన్నీ మనకొద్దు. నువ్వు మంచిగా ఉంటే గనా ఈ లోకము భరించగలదా? భరించలేదు. ఎప్పుడెప్పుడు నిన్ను లోకంలోనికి లాగుదామనే ఆలోచన చేస్తుంటారు మన చుట్టూ ఉన్నటువంటి వారు. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకోకుండా దేవుని వైపు మనము నడిపిద్దాం. మన కుటుంబాన్ని కూడా దేవుని వైపు నిలుపుదాం. మన పిల్లలకు దేవుని మాటలే నేర్పిద్దాం. కనుక చివరిగా ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనము చదువుకుందాం. ఏదంతయు వినిన తర్వాత దుర్దినాలు అన్నట్టు ఉన్నాయి చూడండి. యవనస్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎలాగ నడుచుకున్నాలో ఈ బైబిల్ ఈ 12వ అధ్యాయం మొత్తం చదవండి, పైనుంచి ఉంటుంది. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. మానవ కోటి అంటే మానవులు అయిన మనకందరికీ ఇదే విధి. ఇంకా గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శన చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను ఏమంటండి, అది మంచిదే గాని చెడ్డదే గాని ఎక్కడికి తీసుకొస్తాడైనా? తీర్పులోనికి. నువ్వు ఎలా జీవించావు, నీ కుటుంబాన్ని ఎలా పెంచావు, నీ పిల్లలను నువ్వు ఎలాగ పెంచావు, సమస్తాన్ని కుటుంబాన్ని లెక్క అడిగేవాడైన, యవనస్తులైన వారిని కూడా అడిగే దేవుడు మన దేవుడు.
ఆశమాశగా తీసుకోకండి మన దేవుణ్ణి, తక్కువ అంచనా వేయకండి. గుడ్డివారి సైతం లేవనెత్తినటువంటి వాడు, చనిపోయినటువంటి లాజరును కూడా బ్రతికించినటువంటి వాడు, ఆత్మను శరీరాన్ని బ్రతికించేవాడు మన దేవుడు. ఆయన ప్రేమ నీకేమైందో తెలుసా? అలుసైపోయింది ఆయన ప్రేమ నీకు. నన్నేం చేస్తారులే. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాగనే ఆలోచన చేశారు, ఆయనను తక్కువ అంచనా వేశారు. ఆకాశము నుండి అడవిలో, అక్కడెక్కడ అరణ్య మార్గములో ఇసుక, చుట్టుపక్కల ఎటు చూసిన ఇసుక, అలాంటి చోట ఆయన ఏం కురిపించాడండి? మన్నాను కురిపించినటువంటి వాడు. అప్పుడు వాళ్ళ కళ్ళు మనోనేత్రాలు తెరవబడలా ఇశ్రాయేలు ప్రజలకు. ఇప్పుడు మనకు తెరవబడడంలే. ఇంకెన్ని రోజులు ఆయనను నువ్వు కనుగొనుకోకుండా నామకార్థ క్రైస్తవులాగా నువ్వు దేవుని సన్నిధానానికి వస్తావు? నిజమైన క్రైస్తవురాలిగా ఎప్పుడు నిలుస్తావు? మరి అలాగా మనం నిలిచే వారముగా ఉందాం, దేవుని వైపు నడిపించే వారముగా ఉందాం, మన కుటుంబాన్ని కట్టుకుందాం. ఎవరు మనకు సాయం చేసేవారు లేరు మన కుటుంబాన్ని, నిజం చెప్తున్నా. మన అన్న వాళ్ళు ఎవరు ఉండరు మనతో. మన కుటుంబానికి రక్షణ అయినా, మన కుటుంబం దీవించబడాలైనా కేవలం ఒక దేవునితోనే సాధ్యం. నువ్వు ఎవరినైనా నిజంగా ప్రేమించినటువంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడుచుడు, వారిలో ఉన్నట్టు అక్కసంత కక్కేస్తారు, బయటికి భక్తిగానే కనిపిస్తారు. మరి అలాంటి వారిని నువ్వు కనుగొనాలన్నా దేవుని వాక్యం ఉండాలి మన హృదయంలో, మన గుండెల్లో. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలంటే దేవునితో మన ప్రయాణం ఉండాలి. ప్రభువు తర్వాతే ఇంకెవరైనా నేను అనుకోవాలను, అది ఏదైనా సరే ప్రభువుకి ఇద్దాం విలువ. చివరిగా ఇది ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన ఏమంటాడో తెలుసా? మీరు ఎందుకు మనము దూరం అవుతున్నామో తెలుసా? చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ఏమంటండి? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ప్రభువైనా స్వార్థంగా కనిపిస్తున్నాడా? ఈ మాటను బట్టి స్వార్థపరుడే అనిపిస్తుంది మనకు. ఇది చూడు, తండ్రి కంటే ప్రేమించాలంట, తల్లి కంటే ప్రేమించాలంట అని మనకు అనిపిస్తుందా? ఆ మాట చదువుతానే. ఎందుకు ఆ మాట అంటున్నాడో తెలుసా? నీ భార్య నిన్ను ప్రేమించాలన్నా, నీ భర్త నిన్ను ప్రేమించాలన్నా, నీ పిల్లలు నిన్ను ప్రేమించాలన్నా మొదటిగా ఎవరిని ప్రేమించాలా? ఆ ప్రభువుని ప్రేమించాలా. గుర్తుపెట్టుకోనండి. ఎందుకు? నీ కొరకు పరలోకములు అన్ని వదులుకొని మనము పాపులమై ఉండగానే మన కొరకు మరణించాడు ఆ ప్రభువు. అందుకు ఆయనకు నీ నుంచి కోరుకుంటున్నది ధనాన్ని కోరుకోవడం లేదు, ఆస్తిని కోరుకోవడం లేదు. ఏమి కోరుకుంటున్నాడు? ప్రేమ. మొదటగా ఆ స్థానం నాకు ఇవ్వండి, ఆ తర్వాత నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, మీ మామలకు, మన బంధువులు ఎవరైతే ఉన్న వారికి అందరికీ ఇవ్వండి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనము ప్రభువుకు. అప్పుడు ఆ కుటుంబం కట్టబడుతుంది, ఉన్నతంగా నిలవబడుతుంది. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడు ఈ నా కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాట పాడుతుండగా కానుకలు సేకరించబడతాయి.